హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్. ఈరోజు మనం లైన్ మ్యాన్ మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీని కేరళలో జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని ఈ సినిమా తీశారు. ఈ మూవీ ఎలా ఉందంటే, ఒక పల్లెటూరులో కరెంటు లైన్ మ్యాను మరియు 100 ఏళ్ల ఒక బామ్మ చుట్టూ తిరుగుతూ ఊళ్ళో కొన్ని రోజులు కరెంటు లేకుండా ఎందుకు బతికారనే ఒక ఎమోషనల్ పాయింట్‌తో చిత్రీకరించడం విశేషం. అలానే ఈ లైన్ మ్యాన్ మూవీలో పల్లెటూరులో లైన్ మ్యాన్‌గా పనిచేసేవారు వారి విధిలో ఉండే బాధలు, కష్టాలు, అలానే వారు పడే అవస్థలను బాగా చూపించారు. అలానే అదే ఊరిలో ఉండే 99 ఏళ్ల బామ్మ, ఆమె యొక్క జీవన శైలిని మరియు ఆమె ఆ ఊరి కోసం చేసే కష్టమును బాగా చూపించారు. ఇకపోతే మొదట ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కొన్ని కామెడీ సన్నివేశాలు, ముఖ్యంగా లైన్ మ్యాన్‌ను ఊరు ప్రజల మధ్య సన్నివేశాలు, కామెడీ ట్రాక్ చాలా చక్కగా నవ్వు తెప్పిస్తాయి. మరియు బామ్మ ఆ ఊరి ప్రజలు, పిల్లలకు పురుడు పోసే సన్నివేశాలు చాలా బాగా ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వటమే కాకుండా మంచి అనుభూతినివ్వటం జరుగుతుంది. కానీ ఫస్ట్ హాఫ్‌ను కామెడీ మరియు కొన్ని రొటీన్ సన్నివేశాలతో లాగిన డైరెక్టర్ సెకండ్ హాఫ్‌లో భామకు మరియు లైన్ మ్యాన్‌కు మధ్య జరిగే సన్నివేశాలు, అలానే ఆ ఊరు ప్రజలు కొన్ని రోజుల పాటు కరెంట్ లేకుండా చీకట్లో ఉండటము వంటి సన్నివేశాలు బాగా ఎమోషనల్‌గా చిత్రీకరించారు. మరియు ఈ లైన్ మ్యాన్ స్టోరీ ఓ యథార్థ సంఘటన బేస్ చేసుకొని తీయటం వల్ల కొన్ని కమర్షియల్ యాంగిల్స్‌ని ఈ మూవీలో జోడించలేకపోవడంతో ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోవచ్చు ప్రస్తుత జనరేషన్‌కి. మరియు ఫస్ట్ హాఫ్ ఏదో ఒకలాగా లాగిన డైరెక్టర్ సెకండ్ హాఫ్‌ను అంతగా ఆకట్టుకునేలేకపోవటంలో చిత్రీకరించడంతో ఈ మూవీపై పెద్ద ఇంట్రెస్టింగ్ చూపించకపోవచ్చు. అలానే ఓవరాల్‌గా ఈ మూవీ ఒక 2 క్యారెక్టర్లను బేస్ చేసుకొని, అలానే ఒక ఊరిలో ప్రజల యొక్క విధి విధానంతో జోడించి చిత్రీకరించడం విశేషము. ఇకపోతే ఈ మూవీ లైన్ మ్యాన్ స్టోరీ లైన్ వచ్చేసి, ఖమ్మం జిల్లాలో సత్తెనపల్లి గ్రామంలో విద్యుత్ శాఖలో లైన్ మ్యాన్‌గా పనిచేస్తున్న తండ్రి సడన్‌గా మరణించటంతో ఆ జాబు నటరాజ్ అలియాస్ నట్టికి వస్తుంది. ఇక ఆ ఊరిలో కరెంటు పోవాలన్నా, రావాలన్నా అంతా నట్టి చేతిలోనే ఉంటుంది. ఆ గ్రామంలో అందరికీ పురులు పోస్తూ సహాయం చేస్తూ ఆ ఊరి దేవతగా దేవుడమ్మ జయశ్రీ ఉంటుంది. ఆమెకు 99 సంవత్సరాల నుండి 100 ఏళ్లు వస్తుండటంతో ఊరంతా ఆమెకు 100వ పుట్టినరోజు గ్రాండ్‌గా చేయాలని ఫిక్స్ అవుతారు. ఊరంతా సెలబ్రేట్ చేసుకోవడానికి అన్ని అరేంజ్‌మెంట్ చేస్తారు. కానీ అదే సమయంలో నట్టు కరెంట్ ఇవ్వను అని చెప్తాడు. ఎవరెన్ని కరెంట్ ఇవ్వను అని గ్రామస్తులు అందరి ముందు మాట్లాడతారు. అసలు ఈ పుట్టినరోజు ఐడియా ఇచ్చిన నట్టుని అలా మాట్లాడటంతో గ్రామస్తులు ఆశ్చర్యపోతారు. నట్టు ఎందుకు కరెంట్ ఇవ్వను అంటాడు? దానికి దేవుడమ్మ ఏమంటుంది? అసలు కొన్ని రోజుల పాటు కరెంట్ ఆపేయటానికి కారణం ఏమిటి? ఊళ్ళో వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు? మళ్ళీ ఆ ఊరికి నట్టు కరెంట్ ఇచ్చాడా అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్.